ఈరోజు వీడియో వచ్చేసి ఒక పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్స్‌కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. యాక్చువల్‌గా నార్మల్‌గా చెప్పాలంటే చాలామంది ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తారు. ఒక పర్సెంటేజ్‌ని ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడానికి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో, నేను ఆ ఫార్ములాస్‌ని తోటి ఏం నేర్చుకోలేదు. ఇక్కడ నేను ఒకటి రాసాను చూడండి. ఒక పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్స్‌కి ఎలా కన్వర్ట్ చేయాలని. దాని ద్వారా మిక్స్డ్ ఫ్రాక్షన్ తోటి డైరెక్ట్‌గా ఆన్సర్ ఫైండ్ చేయడం అనేది నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వెషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ క్వెషన్‌లో ఏముందంటే 46.36% ఉంది కదా! దీన్ని నేను 2 పార్ట్స్‌గా తీసుకుంటున్నాను. 46 ఒకటి, ఇది 36 అనేది ఒకటి. ఓకేనా? 46, 36%గా ఉంది. 46 ప్లస్ ఈ 36కి ఎంత వస్తుందంటే 4/11 వస్తుంది. ఈ 4/11 అనేది ఎలా వచ్చింది అంటే, ఈ 36 అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే మనకు ఒక పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే మూడే 3 ఉంటాయి. ఒకటి 7 టేబుల్ ఉంటది. ఒకటి 9, ఒకటొచ్చేసి 11. 9 అంటే రిపీటెడ్స్‌కి వస్తది. 7 అంటే మనం 7 టేబుల్‌లో వస్తది. 11 అనేది దేనికొస్తదంటే 9 టేబుల్ దానికొస్తది. ఇక్కడ చూస్తే 9, 18, 27, 36, 45, 54, 64, 73, 82, 91 ఇవన్నీ మొత్తం మనకు 9 టేబుల్‌లోనే వస్తాయి. ఓకేనా? ఈ 9 టేబుల్‌లోనే వస్తాయి. సో, దీనికి ఫ్రాక్షన్ వచ్చేసి 9 వస్తే 1/11, 18 వస్తే 2/11 ఇలా 27 3/11 అంటే 9 3 27. సో, 3/11. సో, మనం ఇదనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని 36 అంటే 9 4 36. 4/11 కింద మనకు డినామినేటర్ అనేది 11 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 4/11 అనేది ఎలా వచ్చిందో నేను మీకు చెప్పినా కదా! సింపుల్ జస్ట్ ఇది ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 9 టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. 9 టేబుల్‌ల 36 ఎప్పుడొస్తుంది? 4 జాలో వస్తుంది. సో, 4/11. 9 టేబుల్‌ల 73 ఎప్పుడొస్తుంది? 72 ఎప్పుడొస్తుంది? 8. ఓకేనా? 9 8 72. 72/11. ఇక్కడ పైన 27 ఉంది. 27 అంటే దీనికి ఏమొస్తుంది? 3/11. 9 3 27. 3/11. ఓకేనా? ఫ్రాక్షన్స్‌కి మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఈజీ ఆన్సర్‌ని మనం సాల్వ్ చేయడం. సో, ఇదెంత వస్తుంది? 510 వస్తుంది. 510/11. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్‌లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 100. ఓకేనా? ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే 510/1100 వస్తుంది. ఈ జీరో క్యాన్సిల్. మన ఆన్సర్ ఏంటి? 51/1110. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.